హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం సంగతులు? సో రంజిత్ ఏంటి మళ్ళీ ఏం వీడియోతో వచ్చావు? ఈసారి కూడా మళ్ళీ ఏమైనా బోరింగ్ వీడియో అనుకుంటున్నారా? నో, దిస్ ఈజ్ నాట్ ఏ బోరింగ్ వీడియో దిస్ టైమ్. ఐ నో లైక్ మా యూట్యూబ్లలో ఫస్ట్ నెంబర్ 1 నడిచేది ఏ ఫుడ్. సో ఈ పర్టికులర్ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్. అండ్ ఇప్పులో మనం వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఏవైతే చూసామో, ఏవైతే తిన్నామో వాటి గురించి ఈ పర్టికులర్ వీడియోలో మీకు నేను కంప్లీట్ చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ ద వీడియో అంటిల్ లాస్ట్. వై? బికాస్ ఏదో కొన్ని మాత్రమే ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో చూపెట్టాను స్టార్టింగ్లో, అండ్ దాని తర్వాత మొత్తం అన్ని వీడియోలో ఉన్నాయి. సో ఈ వీడియో ఎక్కడ అంటే కంకుబైన్ లేన్ అని, దాని తర్వాత ఇది ఒక ఫేమస్ ఫుడ్ ప్లేస్. అండ్ ఫుడ్డే కాదు, ఇక్కడ ఏంటంటే చాలా హ్యాపెనింగ్ ప్లేస్ యాజ్ వెల్. సో దీనికి దగ్గరలో క్లాక్ టవర్ ఉంది, మీరు చూస్తున్నది అదే క్లాక్ టవర్. ఇంతకుముందు మనం కార్ పార్క్ చేసి అలా ఇలా నడుచుకుంటూ వచ్చేసాం. సో వచ్చినప్పుడు ఈ పర్టికులర్ లేన్ కనబడింది. ఈ లేన్లో ఫస్ట్ మనం ఎంటర్ అయ్యాము. ఈ లేన్ ఎంటర్ అయ్యి ఈ లేన్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపెనింగ్ ప్లేస్ చెప్పాను కదా. సో చాలామంది ఉన్నారు. సో ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏముంటుంది అని చెప్పేసి మేము ఇనీషియల్గా అంటే మేము చూసిన అంతకుముందు వెళ్ళే కన్నా ముందు చూసిన వీడియోస్లో ఇక్కడ ఇది ఒక ఏంటంటే ఫుడ్కి చాలా ఫేమస్ అని విన్నాను, చూశాను కూడా ఏంటంటే వీడియోస్లో. సో అవన్నీ మన తెలుగులో ఇలా చూడ్డానికి అవకాశం దొరుకుతుంది. సో ఇనీషియల్గా ఈ పర్టికులర్ లేన్ గురించి మనం కొన్ని వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఈ ఇప్పో అనే ప్లేస్లో ఎక్కువ మైనింగ్ జరిగేది. సో అక్కడ ఒకానొకప్పుడు అంటే చాలా పెద్ద మైనర్స్ ఉండేది. ఆ మైనర్స్లో ఒక మైనర్ యొక్క తన 3 వైఫ్స్కి ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో 3 లేన్స్ ఇచ్చాడట. సో దానిలో ఒకానొక లేన్ కంకుబైన్ లేన్. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూడబోయేది బోర్డు మీద అదే. సో ఈ లేన్లో అంటే చాలా షాపింగ్ ఉంటుంది. సో అంటే లైక్ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఏం దొరుకుతున్నాయి ఏంటి అనేది మనం మెల్లమెల్లిగా ఈ వీడియోలో స్లోగా చూద్దాం. చూస్తున్నారు కదా క్యాప్స్ అండ్ దెన్ ఆఫ్ ఫ్రూట్స్. రైట్ సైడ్లో మీకు ఒక ఏంటంటే ఐస్ క్రీమ్, దట్ వాఫుల్ ఐస్ క్రీమ్. సో వాఫుల్లో ఐస్ క్రీమ్ ఇస్తారు. సో ఆ వాఫుల్ మీద బబుల్స్ ఉండడం వల్ల సో అదొక డిఫరెంట్ లుక్ అండ్ వెరైటీగా అనిపించింది. నేను అది డీటెయిల్గా తీయలేకపోయాను, బట్ స్టిల్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. డోంట్ మిస్. అవును, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ స్ట్రాబెర్రీస్, సో కెమెరా ఐలాండ్స్ నియర్ బై ఉంటుంది, అక్కడ చాలా స్ట్రాబెర్రీస్ ఉండే, అక్కడి నుంచి మేబీ తెచ్చారనుకుంటాను ఇవి. అండ్ దట్ లోయర్ కాస్ట్. వావ్, ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్, వైట్ ఐస్ క్రీమ్ మీద ఏంటంటే చాక్లెట్ వేసారు, తర్వాత మళ్ళీ వైట్ చాక్లెట్ అండ్ దాని మీద చాకో చిప్స్. ఓ మై గాడ్, సీ రియల్లీ చాక్లెట్ ఐస్ క్రీమ్. అండ్ కమ్మింగ్ టు దీస్ ఆర్ ద ఫ్యూ ఫ్రూట్స్. మలేషియాలో చాలామంది ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ట్రై చేస్తారు. ఏంటో తెలియదు, జనరల్గా వాళ్ళు ఇంట్లో వండుకునేది తక్కువ, బయట తినేది ఎక్కువ అనిపిస్తుంది. సో హవెవర్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ అలానే ఉంటారు. సో ఇక్కడ చూసారా వన్ టైప్ ఆఫ్ మీట్, ఆ మీట్ని అలా తింటున్నారు. అండ్ ఇది ఇడ్లీ అనుకుంటున్నారా? సారీ, 100% పప్పులో కాలేశారు. సో అతను ఒక ఫ్రీజర్ లాగా దానికి తీసి దాన్ని ఆయిల్లో అలా గోలిచ్చేసి ఇస్తున్నాడు. సో ఈ పర్టికులర్ థింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? దిస్ ఈజ్ అన్ ఐస్ క్రీమ్, దట్ టు ఆయిల్లో గోలిచ్చిన ఐస్ క్రీమ్. సో అర్థం చేసుకోండి, ఆయిల్లో గోలిచ్చిన ఐస్ క్రీమ్ ఇప్పటివరకు చూసారా? ఏదో బైట్స్ చూసాము, అవి చూసాము, ఇవి చూసాము, కానీ ఇలా ఆయిల్లో గోలిచ్చిన ఐస్ క్రీమ్ ఇదే ఫస్ట్ టైమా? సో ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్గెట్ టు కామెంట్. చూసారు కదా ఫస్ట్ బైట్ చేసిన తర్వాత ఎలా ఉందో. సో దాని లోపల చాక్లెట్ ఉంది. సో చాక్లెట్ అనే కాదు, మీకు ఏ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ కావాలన్నా ఇక్కడ ఉన్న ఆల్రెడీ మెన్షన్ చేసిన దాని మీద ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాము. మాకు లంచ్ టైంకి మేము ఆల్రెడీ ఒక ప్లాన్ చేసుకున్నాము. ఆ లంచ్ టైం ఏంటో, లంచ్ టైంలో ఏం తిన్నాము అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. దట్ ఈస్ పిజ్జా. సో అదే ఈ పర్టికులర్ పిజ్జా సెంటర్. ఈ పర్టికులర్ పిజ్జా సెంటర్ నేను ఇప్పటి వరకు తిన్న పిజ్జాలలో ఇది ది బెస్ట్ పిజ్జా. అండ్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూసినప్పుడు కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు అనుకున్నాను, బట్ రియల్గా ఆసమ్ అంటే ఆసమ్. ఎందుకో మీరే చూడొచ్చు. సో అలా వెళ్ళి వాళ్ళకి బిల్ పే చేయగానే ఒక డివైస్ ఇచ్చారు. ఏంట్రా ఈ డివైస్ అని అనుకునే లోపే ఇలా సౌండ్ స్టార్ట్ చేసింది.
సో ఈ సౌండ్ అయిపోయిన తర్వాత అర్థమైంది వాళ్ళు మనకు డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు ఆ పిజ్జా. సో చూసారు కదా, జస్ట్ మొజరెల్లా పిజ్జా. సో ఈ పిజ్జా సైజ్ వచ్చేసి బిగ్ సైజ్ అండ్ ఎంత స్మూత్ ఉంది అని అంటే మై గాడ్, రియల్లీ అంటే రియల్లీ చాలా స్మూత్ అండ్ చాలా జ్యూసీ ఉంది. సో రియల్లీ ఇప్పటికీ దాని గురించి ఊహించుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. సో నాకు తెలిసి నేను బయట వేరే పిజ్జాలు తినడం అనేది మానేసి ఓన్లీ జస్ట్ ఈ పర్టికులర్ పిజ్జాకే నేను ప్రిఫర్ చేస్తాను. సో మీరు కూడా ఒకవేళ అవకాశం ఉంటే ట్రై చేయండి. రియల్లీ అంటే రియల్లీ ఆసమ్ పిజ్జా. సో అలా పిజ్జా అయిపోయింది. పిజ్జా యొక్క ఎక్కడుంది అనేది డీటెయిల్గా ఇవ్వడానికి నేను ముందు అండ్ దాని తర్వాత పిజ్జా గురించి ఇక్కడ మీకు ఆ పర్టికులర్ ప్లేస్ని ఇచ్చాను. అండ్ షాపింగ్ వచ్చేసరికి నాకు ఈ పర్టికులర్ డివైస్ చాలా నచ్చింది. సో ఇది ఫ్యాన్. సో ఎండాకాలంలో ఆర్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనకు అది బాగా యూజ్ అవుతుంది. సో ఇది టాయ్స్, పిల్లల టాయ్స్. హే డైనోసార్. సో డైనోసార్ అనుకుంటున్నారా? సో ఇక్కడ మేము సర్ప్రైజ్ అయ్యాము. లోపలికి రమ్మన్నారు. సరే లోపలికి వచ్చి ఏంట్రా అని చూస్తే అన్ని గాజు పెంకలు అవి ఇవి చూపెడుతున్నారు, చిన్న చిన్న బాటిల్స్. ఏంట్రా అని చెప్పి లైట్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే చూస్తే ఓ మై గాడ్, డైమండ్స్, వజ్రాలు అనుకుంటున్నారా? లేదు. సో ఇది ఒక పర్టికులర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏంది రేడియం రిలేటెడ్ ఐటమ్. సో ఇది వీళ్ళు మ్యాన్ మేడ్ అంటే లైక్ కొంచెం ఉష్క తీసుకొని దానిలో ఏదో ఒక పర్టికులర్ కలిపి ఆ పర్టికులర్ బాటిల్స్లో వాళ్ళు ఫిల్ చేశారు. సో ఇది డే టైంలో అంటే ఎక్కడైతే ఎప్పుడైనా లైట్ ఉన్నప్పుడు అది లైట్ అంతా అబ్జర్వ్ చేసి దాని తర్వాత నైట్ టైం ఎప్పుడైతే చీకటి అవుతుందో ఆ యొక్క చీకటి టైంలో ఇది జస్ట్ మళ్ళీ దాని నార్మల్ ఏంటంటే దాని వెలుగుని చూపెడుతుంది. సో రియల్లీ అది ఫస్ట్ టైం. అండ్ హే వాట్ ఈస్ దిస్? ఏంటి అంత తెల్ల జెల్లీ ఉంది అనుకుంటున్నారా? యా, రియల్లీ జెల్లీ అండి. సో మన దగ్గర ఇండియాలో అయితే పౌడర్ దొరుకుతుంది. ఇక్కడైతే ఒక ఏంటంటే స్ట్రిప్స్ లాగా దొరుకుతాయి. ఆ స్ట్రిప్ కొంచెం వాటర్లో వేస్తే ఇలా జెల్లీ అవుతుంది. సో ఆ జెల్లీకి లైట్గా పీనట్, దాని తర్వాత సో బెల్లం, వాటర్లో కరిగించిన రసం, సో ఆ జాగ్రీ యొక్క లిక్విడ్. సో అవి రెండు కాంబినేషన్గా ఇచ్చాడు. సో అలా ట్రై చేస్తే వెరైటీగా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఐస్ది. సో దీని పేరేంటో నాకు గుర్తులేదు, బట్ ఇది అక్కడ ప్రిపేర్ చేస్తుంటే నేను అలా మీకోసం క్యాప్చర్ చేశాను. కలర్ఫుల్, చాలామంది తింటూ ఉంటారు. యా, కమింగ్ టు దిస్ ప్లేస్, మీరు ఇంటికి కాదు, అది మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే ఎవరికైనా, ఎస్పెషల్లీ ఇక్కడ లోకల్ వాళ్ళకు చాలా నచ్చే ఐటమ్ ఇది. సో ఇవన్నీ బేకింగ్ చేసే ఐటమ్స్. సో చూసారు కదా దానిలో ఎంత బటర్ పెట్టారు. అండ్ దాని తర్వాత ఆ పర్టికులర్ నాకు తెలిసి అది బెల్లంతో తయారైన స్వీట్. సో ఇవన్నీ ఫిల్ చేసి వీళ్ళు దాన్ని బేకింగ్కి పెడతారు. సో బేక్ చేసిన ఐటమ్స్ ఇలా అమ్ముతున్నారు. సో ఇప్పటి నుంచి మీరు మీ లోకల్ ఫ్రెండ్స్కి ఏమైనా పట్టుకెళ్ళాలి అంటే ఇది బెస్ట్. చూసారు కదా, లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్, లైక్ అంటే బిస్కెట్స్ అని అనొచ్చు, లేదంటే లోపల స్టఫ్డ్ బేక్డ్ ఐటమ్స్ ఇవి. సో వీటి పేరేంటో నాకు కూడా తెలియదు, బట్ లాట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇన్ని వెరైటీస్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. అండ్ దిస్ ఈజ్ అన్ హ్యాపెనింగ్ ప్లేస్. సో ఇది చూసారు కదా, లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ ప్లేస్లో సెంట్రల్ అండ్ క్యారమెల్ కస్టర్డ్. సో క్యారమెల్ కస్టర్డ్ దీని గురించి మేము వీడియోలో చూసినప్పుడు అండ్ వాళ్ళు అలా కట్ చేస్తున్నప్పుడు మేము కూడా ఇదే సేమ్ ఎలా ఉందో అలానే టెంప్ట్ అయ్యాం. అండ్ వీ థాట్ ఆఫ్ ట్రయింగ్ ఇట్. సో వీ ట్రైడ్ ఇట్. సో ఆ పర్టికులర్ ప్లేస్ కొంచెం ఏంటంటే చైనీస్ది, బట్ చాలా అంటే ఏంటంటే ఓకే, కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉన్నా బట్ స్మూత్ అండ్ నైస్. సో ఫ్రెండ్స్, ఇప్పో సిరీస్ ఇంకా అయిపోలేదు, ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో డోంట్ మిస్.